హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ 10-day వెల్బీయింగ్ ఛాలెంజ్. ఇవాళ మనం చూడబోతున్నది ఏంటంటే షోల్డర్ ఎక్సర్సైజెస్. సో ఇనీషియల్గా మనం ఎక్సర్సైజెస్ చేసే ముందు మనకి వార్మప్ అనేది చేద్దాము. ఈ వార్మప్ అనేది మనకి 1 minute నుంచి 10 minutes దాకా చేయొచ్చు. సో గ్రాడ్యువల్గా మీరు ఏం చేస్తారంటే దీంట్లోని జెంటిల్ మూమెంట్స్ అంటూ స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ షోల్డర్ వార్మప్ ఏంటంటే మనకి షోల్డర్ సర్కిల్స్. ఈ విధంగా షోల్డర్స్ని గ్రాడ్యువల్గా మనం 30 seconds పాటు చేయాలి. 30 seconds పాటు ఈ విధంగా జెంటిల్గా బ్యాక్ అనండి. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫార్వర్డ్. ఈ విధంగా మీరు టోటల్గా 30 seconds నుంచి 10 minutes దాకా చేయొచ్చు. మీ కంఫర్ట్ లెవెల్ బట్టి గ్రాడ్యువల్గా ఉంటుంది. ఐడియల్గా రికమెండ్ చేసేది ఏంటంటే 10 నిమిషాల పాటు మీరు వార్మప్ అనేది చేయొచ్చు. ఇలాగ మీరు షోల్డర్ సర్కిల్స్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా దీన్ని సర్కండక్షన్ మూమెంట్స్ అంటాం. సో ఈ విధంగా మనకి షోల్డర్ని కంప్లీట్గా సర్కిల్స్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మీరు రౌండ్గా చేస్తూ ఉండండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే లాంగ్ ఆర్మ్ అంటాం. లేదు అనుకుంటే మీరు ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది నెక్ కానీ లేకపోతే షోల్డర్ అంతా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అనుకుంటే ఈ విధంగా మీరు షోల్డర్ సర్కిల్స్ కానీ చేయొచ్చు. సో జెంటిల్ కానీ షార్ట్ ఆర్క్లో ఫ్రంట్ నుంచి ఈ విధంగా బ్యాక్కి వెళ్ళండి. సో ఈ విధంగా మీరు జెంటిల్గా 30 seconds నుంచి 10 నిమిషాల పాటు చేయొచ్చు. వార్మప్ అనేది మొత్తం మనం అన్ని ఎక్సర్సైజెస్ కలిపి 10 నిమిషాలు చేస్తే వార్మప్ పని సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకి కూల్ డౌన్ కూడా చేయాలి. ఇలాగ అయిన తర్వాత తిరిగి ఫ్రంట్ జెంటిల్ వార్మప్ అనేది ఈ విధంగా మీరు చేయండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా అయిన తర్వాత మనకి లాస్ట్ చెప్పాను కదా, మనకి నెక్ మజిల్స్ అనేవి షోల్డర్లో కూడా ఒక్కొక్కసారి మనకి అటాచ్మెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి నెక్ మజిల్స్ టైట్ అయినా కూడా మనకి షోల్డర్ అనేది తగ్గుతూ ఉంటుంది మొబిలిటీలోని. సో జెంటిల్గా కూడా మీరు నెక్ మూమెంట్స్ అనేవి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ ట్రెపెజస్ మజిల్ అనేది మనకి గ్రాడ్యువల్గా రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో నెక్ టర్నింగ్ కూడా అడ్వైజబుల్గా ఈ విధంగా మీరు చేయొచ్చు. సో ఈ విధంగా మీరు 30 seconds పాటు ఈ విధంగా మీరు నెక్ మొబిలిటీని చేయండి. ఈ విధంగా మీరు 10 నిమిషాల పాటు వార్మప్ చేసిన తర్వాత మనం జెంటిల్ గ్రాడ్యువల్ స్ట్రెచెస్కి వెళ్ళచ్చు. సో దీంట్లో మనం స్ట్రెచ్ చేయబోతుంది ఏంటంటే షోల్డర్ క్యాప్సూల్, అదేవిధంగా మనకి ట్రెపీజియస్, లీవేటర్, స్కాపులే. ఈ మూడు కూడా మనం గ్రాడ్యువల్గా స్ట్రెచ్ అనేది చేయాలి. సో ఇది స్ట్రెచ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రెపీజియస్ స్ట్రెచ్చింగ్ వచ్చి నెక్ దగ్గర మనం న్యూట్రల్గా పెట్టుకోండి. అదేవిధంగా హ్యాండ్ని ఈ విధంగా వెనక్కి పెట్టుకోండి. మనం గ్రాడ్యువల్గా అవతల పక్కకి నెక్ని ఈ విధంగా లీన్ చేయండి. మీకు ఈ రీజియన్లో స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ స్ట్రెచ్ని మీరు 30 seconds పాటు ఉంచండి. సో జెంటిల్ గ్రాడ్యువల్ స్ట్రెచ్ అనేది చేయండి. 30 seconds పాటు ఈ విధంగా మీరు హోల్డింగ్ పొజిషన్లో పెట్టుకోండి. 30 seconds అయిపోయిన తర్వాత ఆర్మ్ని మళ్ళీ ఇంకొక చేతి పెట్టుకోండి. జెంటిల్గాని లీన్ అవ్వండి. ఇది మీరు చేయవలసిన ఫస్ట్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ వల్ల మనకి ఏంటంటే ఈ ట్రెపెజస్ మజిల్ అంతా కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా షోల్డర్ మొబిలిటీ కూడా మనకి బాగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు బోత్ సైడ్స్ ట్రెపెజస్ అనేది స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోతుంది ఏంటంటే లీవేటర్, స్కాపులే. సో దీన్ని మీరేం చేస్తారంటే ఇదే పొజిషన్లో పెట్టుకోవచ్చు. నెక్ని ఎప్పుడు కూడా స్ట్రైట్ నుంచి కాకుండా ఒక 45 degrees అనేది టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని షోల్డర్ అంతా కూడా ఈ విధంగా న్యూట్రల్లో పెట్టుకోండి. నెక్ అనేది బెండ్ చేయండి. మీరు బెండ్ చేస్తున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని కూడా మీరు 30 seconds పాటు హోల్డ్లో ఉంచాలి. హ్యాండ్ని ఈ విధంగా బ్యాక్ పెట్టుకోండి. 45 degrees నెక్ని టర్న్ చేయండి అండ్ జెంటిల్గా ఈ విధంగా నెక్ని బెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ పర్టికులర్ నెక్ దగ్గర మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం లీవేటర్, స్కాపులర్ స్ట్రెచ్చింగ్ అంటాం. ఈ విధంగా మీరు రెండు పక్కలని 30 seconds పాటు పెట్టుకొని చేయండి. నెక్స్ట్ మనం చేసుకోబోతుంది ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ పోస్టీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్చింగ్. సో దీన్ని మనం 2 varieties కింద చేయొచ్చు. పడుకునన్నా చేయొచ్చు, లేకపోతే కూర్చొనన్నా చేయొచ్చు. సో నేను కూర్చొని అనేది చూపిస్తున్నాను మీకు. సో ఏం చేస్తామంటే హ్యాండ్ ఈ విధంగా ఎల్బో బెండ్ చేసుకొని జెంటిల్గా ఈ విధంగా మనకి స్ట్రెచ్ చేయొచ్చు. సో ఈ స్ట్రెచ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పోస్టీరియర్ క్యాప్సూల్ ఉంటూ ఉంటుంది షోల్డర్లోని, అది మనకి స్ట్రెచ్ అవుతూ ఉండాలి. ఈ విధంగా మీరు దీన్ని 30 seconds పాటు స్ట్రెచ్ చేసుకుంటూ ఉండండి. ఇది మీరు చేయవలసిన పోస్టీరియర్ క్యాప్సూల్ స్ట్రెచ్చింగ్ ఇన్ సిట్టింగ్. ఇన్ కేస్ ఒకవేళ మీరు పడుకొని చేస్తున్నారు అనుకుంటే ఇదే యాక్టివిటీ మనం ఏం చేస్తామంటే జెంటిల్గాని స్లీపర్ స్ట్రెచ్ అంటాం. అంటే పడుకొని ఈ విధంగా మనకి మూమెంట్ అనేది తీసుకురావాలి. సో ఇది చేస్తున్నప్పుడు మీరు గ్రాడ్యువల్గా షోల్డర్ అనేది స్టెబిలైజ్ చేసుకోండి. స్టెబిలైజ్ చేసుకొని ఈ విధంగా ఈ పొజిషన్ నుంచి ఇలా రావాలి. ఇది రావడం వల్ల మనకి ఏంటంటే పోస్టీరియర్గా మీకు అంటే బ్యాక్ సైడ్లోని షోల్డర్ దగ్గర స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు స్ట్రెచెస్ని కూడా మీరు
30 సెకండ్స్ పాటు హోల్డ్ చేసి ఉంచండి. అదేవిధంగా మీరు 2 వైపులా చేశారనుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనకి వార్మప్ చూసాము, అదేవిధంగా స్ట్రెచెస్ చూసాము. ఇప్పుడు షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మనకి షోల్డర్లో ఉన్న మేజర్ మజిల్ ఏంటంటే డెల్టాయిడ్. ఈ పర్టికులర్ మజిల్ని మనం డెల్టాయిడ్ అంటాము. ఇది మొత్తం 3 ఫైబర్స్ ఉంటాయి, యాంటీరియర్, మిడిల్ అండ్ పోస్టీరియర్. నేను మూడింటిని కూడా చెప్తాను. మీరు ఇవి ఏం చేస్తారంటే 3 సెట్స్ ఇంటూ 5 రెపిటేషన్స్గా చేశారనుకుంటే మనకు ఆ మజిల్ని గ్రాడ్యువల్గా స్ట్రెంథన్ చేయొచ్చు. యాంటీరియర్ డెల్టాయిడ్ ఎలా స్ట్రెంథన్ చేస్తామంటే మనం ఒక 45 డిగ్రీ యాంగిల్లో పెట్టుకోండి. దీన్నే మనం స్కాప్షన్ అంటాం. ఈ యాంగిల్లో మీరు ఏం చేస్తారంటే లాంగ్ కాకుండానే షార్ట్, అంటే ఎల్బోని ఈ విధంగా బెండ్ చేసి పెట్టుకోండి. 2 వైపులని పెట్టుకొని జెంటిల్గా ఫుల్గా లేపక్కర్లేదు. మీరు 30 to 40 డిగ్రీస్ ఈ విధంగా పైకి ఎత్తుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది. ఈ మజిల్ మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్రంట్ ఉన్న రీజియన్లో మీకు ఆ లోడ్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో నేను ఒక దగ్గర డెమాన్స్ట్రేట్ చూపిస్తాను. అదేవిధంగా మీరు 2 వైపులా చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోండి అండ్ గ్రాడ్యువల్గా పైకి ఎత్తండి అండ్ ఎల్బోని కింద తీసుకొని రండి. సో ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు ఏంటంటే యాంటీరియర్ డెల్టాయిడ్ ఒక్కటే మీకు వర్క్ అవుతూ ఉంటుంది. మిగతాయి కూడా వర్క్ అవుతాయి, బట్ లోడ్ అంతా కూడా మీకు ఫ్రంట్ అనేది ఫస్ట్ ఫైబర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా మనకి లాటరల్ అంటే మిడిల్ ఫైబర్స్ ఆఫ్ డెల్టాయిడ్లో మనం ఎలా చేస్తామంటే ఈ విధంగా మీరు షోల్డర్ని అబ్డక్ట్ చేయొచ్చు, కిందకి రావచ్చు. దీంట్లో నేను ఏం చూపిస్తున్నాను ఏంటంటే షార్ట్ ఆర్మ్, అంటే ఫుల్గా కాకుండా మనం చేసేది ఓన్లీ హాఫ్ వే. ఈ విధంగా హాఫ్ వే పెట్టుకోండి, ఫుల్గా రండి, అదేవిధంగా కిందకి రండి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ మిడిల్ ఫైబర్స్ అనేవి బాగా వర్క్ అవుతూ ఉంటాయి. దీన్ని కూడా మీరు 3 సెట్స్ ఇంటూ 5 రెపిటేషన్స్ పాటు పెట్టుకోండి. పోస్టీరియర్ డెల్టాయిడ్ ఏం చేస్తామంటే మనం ఇదే పొజిషన్ నుంచి ఈ విధంగా బ్యాక్కి పుల్ చేయాలి అండ్ న్యూట్రల్. ఇది మాత్రం మనకి ఓన్లీ 30 డిగ్రీస్ ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఫుల్గా ఎత్తక్కర్లేదు. ఈ విధంగా మీరు న్యూట్రల్ నుంచి 30 డిగ్రీస్ వరకు వెనక్కి పుష్ చేయడం, మళ్ళీ న్యూట్రల్ రావడం, అదేవిధంగా 30 డిగ్రీస్ వెనక్కి పుష్ చేయడం, న్యూట్రల్ రావడం, 30 డిగ్రీస్ వెనక్కి పుష్ చేయడం అండ్ న్యూట్రల్ రావడం. ఈ విధంగా మీరు 3 సెట్స్ ఇంటూ 5 రెపిటేషన్స్ చేశారనుకుంటే మీ డెల్టాయిడ్ మజిల్ అనేది కూడా బాగా స్ట్రెంథన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ మజిల్ గ్రూప్ ఏంటంటే మనకి రొటేటర్ కఫ్ అంటాం. దీంట్లో మొత్తం మనకి 4 ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయి. సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరీస్, అదేవిధంగా సబ్స్కాపులరీస్. ఈ 4 మజిల్స్ని మనం స్ట్రెంథన్ చేసామనుకుంటే మన షోల్డర్ కూడా ఆటోమేటిక్గా ఇంకా బెటర్గా స్ట్రెంత్గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా షోల్డర్లో డీప్గా ఉన్న మజిల్స్. డెల్టాయిడ్ మజిల్ కింద ఈ మజిల్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని కూడా మనం స్ట్రెంథన్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఆర్మ్ని వచ్చేసరికి ఈ విధంగా 90 డిగ్రీస్ పొజిషన్లో పెట్టుకోండి, లేకపోతే ఒక ఎల్ షేప్ పొజిషన్లో పెట్టుకోండి. ఈ పొజిషన్లో పెట్టుకొని మీరు జెంటిల్గా ఫుల్గా పైకి తిప్పండి, అదేవిధంగా మీరు కిందకి ఈ విధంగా రండి. సో అగైన్ ఫుల్ అవుట్ అండ్ ఇన్ కేస్ మీకు ఇది చాలా సింపుల్ కనిపిస్తుంది అనుకుంటే మీరు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో వాటర్ వేసుకొని ఆ బాటిల్ని హోల్డ్ చేసి ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఇలాగ మీరు 3 సెట్స్ ఇంటూ 8 రెపిటేషన్స్ పాటు చేయండి. జెంటిల్ ఇన్ అండ్ అవుట్. ఈ మూమెంట్ అనేది మీరు ఎక్కువగా బాగా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ డిఫికల్ట్గా ఉందనుకుంటే ఇదే పొజిషన్లో మీరు పెట్టుకొని అవుట్, అదేవిధంగా ఇన్, ఫుల్ రేంజ్ అవుట్, అదేవిధంగా ఫుల్ రేంజ్ ఇన్. సో ఈ విధంగా మీరు ఇంకొక చేయితో సపోర్ట్ తీసుకొని జెంటిల్గా బయటకు తిప్పడం, లోపలికి వస్తున్నప్పుడు లోపల నుంచి మీరు జెంటిల్గా ఈ విధంగా లోడ్ పెట్టి చేయొచ్చు. ఇన్ కేస్ మీకు బెటర్గా రెసిస్టెన్స్ కావాలి, ఇంకొంచెం ఎక్కువ లోడ్ మీరు చేయగలరు అనుకుంటే ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం షోల్డర్ డీప్ మజిల్స్ని చూసాము, అదేవిధంగా మనకి షోల్డర్ సూపర్ఫిషియల్ మజిల్స్ కూడా చూసాము, అంటే పైన మజిల్స్ కూడా చూసాము. ఇప్పుడు మనం చేయబోతున్నది ఏంటంటే స్కాపులా స్టెబిలైజర్స్. మన వెనకాల ఉన్న ఈ 2 స్కాపులా బోన్స్ని కూడా స్టెబిలైజ్ చేసే మజిల్స్ అనేవి కూడా సెంటర్లో ఉంటాయి. ఈ మజిల్స్ని కూడా మనం స్ట్రెంథన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి షోల్డర్ కూడా ఈ విధంగా రౌండెడ్గా కాకుండా స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా 90 డిగ్రీస్ ఆర్ 2 వైపులో కూడా ఎల్ షేప్ పెట్టుకోండి. ఈ విధంగా ఎల్ షేప్ పెట్టుకొని జెంటిల్గా షోల్డర్ని రిట్రాక్ట్ చేయడం, న్యూట్రల్కి రావడం, అదేవిధంగా షోల్డర్ని రిట్రాక్ట్ చేయడం, న్యూట్రల్. ఈ విధంగా మీరు 3 సెట్స్ ఇంటూ 5 రెపిటేషన్ పాటు చేశారనుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చూపించిన విధంగా మీరు స్ట్రెచెస్, అదేవిధంగా మనకి వార్మప్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకుంటే గ్రాడ్యువల్గా మీకు షోల్డర్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా గ్రాడ్యువల్గా మనకి దాన్ని స్ట్రాంగ్ చేయడానికి వీలవుతూ ఉంటుంది.